కేంద్రాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో తలడిల్లుతున్నారని, ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని, తేమ శాతం కాస్త అటు ఇటు ఉన్న తూకం వేలని హితవు చెప్పారు. రైతులు ఎవరూ అకాల వర్షానికి భయపడొద్దని, ప్రతి గింజ ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తామని చౌహాన్ తెలిపారు. రైతులెవరూ దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోలు చేయడానికి 1000 కోట్లు మంజూరు చేయడం జరిగిందని చౌహాన్ తెలిపారు. మార్కెటింగ్ యార్డ్ లో రావడం జరిగింది ఆకస్మిక తనిఖీ కోసం. నిన్న రాత్రి కూడా అందరు అధికారులతో కొన్ని పీపీసీ సెంటర్ విజిట్ చేసుకున్న తర్వాత మరియు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం మరియు అదే విధంగా మాయిశ్చర్ కానీ బరువు కానీ కొనుగోలు ఎలా జరుగుతున్నది దాని సేకరణ దాని గురించి ఈ పర్యటన చేయడం జరిగింది. మీరు స్వయంగా చూస్తున్నారు ఇక్కడ అందరూ రైతులు వస్తున్నారు. మన పేడీ క్లీనర్ కూడా పనిచేస్తున్నాయి. టార్పోలిన్స్ ఆల్మోస్ట్ 30 దాకా ఉన్నది ఆల్రెడీ, ఇంకా 20 సప్లై చేయబోతున్నాము. సో ఇప్పటి వరకు కూడా రైతులతో చెప్పడం జరిగింది, ఈ మధ్య కాలంలో ఈ వాన భయంతో కొంతమంది భయపడుతున్నారు. అలాంటి భయపడాల్సింది ఏం అవసరం లేదు. అంతకు ముందు కూడా పత్రికా ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది, ప్రతి గింజని మనం ఖచ్చితంగా ఎంఎస్పి ధరల్లో కొనుక్కుంటున్నాము. మరియు దానికి తగ్గట్టు ఒకసారి మీటింగ్ చేసుకుని మొన్న కూడా అగ్రికల్చర్ శాఖ అధికారులతో, మార్కెటింగ్ శాఖ అధికారులతో మరియు నేను అందరూ కూడా కలిసి ఈ వానకాలంలో ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అది అన్ని దాంట్లో వివరంగా చర్చించి అన్ని సదుపాయాలు చేసుకొని ఎలాంటి భయప్రాంతంలో గురి అవ్వాల్సింది అవసరం.